ఇంకా చూస్తున్నారా, ఇదే వాక్ సినిమాస్. యాక్చువల్గా ఇక్కడ వాక్ సినిమాస్ అని సపరేట్గా బోర్డు ఉంటుంది. ఇప్పుడు ఇగో ఈ సోనిక్ మూవీ కోసం స్పెషల్ ప్రమోషన్ December 26 అని చెప్పి అగో ఇక్కడ ప్రమోషన్ పెట్టారు కదా, ఇదే వాక్ సినిమాస్. మ్యాక్స్ ఉంటుంది, నార్మల్ స్క్రీన్ స్టాండర్డ్స్ కూడా ఉంటాయి. ఇంకో రైట్ సైడ్లో ఇది న్యూట్రెలా వాళ్ళది స్టాల్. ఇక్కడ నుంచి మనం చాక్లెట్స్ ఏదైనా కొనుక్కొని వెళ్ళొచ్చు. అండ్ ఇగో ఇవన్నీ సినిమాస్ ఇప్పుడు రన్ అయ్యే సినిమా స్క్రీన్స్. ఈ రైట్ సైడ్లో ఉన్నవేమో మనము ఇక్కడే బుక్ చేసుకోవచ్చు అనమాట, టికెట్స్, క్విక్ టికెట్స్. లేదా ఫుడ్ కూడా ఇక్కడనే ఆర్డర్ చేసుకోవచ్చు, లేదా లైన్లో నిల్చొని తీసుకోవచ్చు. మనం కార్డ్ యూజ్ చేసి లేదా ఏ ప్రమోషన్ అవసరం లేదంటే డైరెక్ట్గా ఇక్కడ రైట్ సైడ్లో కొనుక్కోవచ్చు. లేదు కార్డ్ అంటే డిస్కౌంట్ ఆఫర్ అట్లాంటివి కావాలి అనుకుంటే ఇంకా లైన్లో నిల్చొని తీసుకుంటారు. చాలామంది అక్కడే తీసుకుంటారు, లైన్లో చాలా తక్కువ మంది వెయిట్ చేస్తారు. ఇగో ఇక్కడ గ్యాలక్సీ మూవీ అంటే చాక్లెట్ది ఏదో ఒక ప్రమోషన్ అయితే జరుగుతుంది, ఎప్పుడు ఏదో ఒక ప్రమోషన్ జరుగుతుంది. నేనైతే కొంచెం వెయిట్ చేసి నాచోస్ అయితే తీసుకున్నాను. ఇక చూస్తారు ఎంత బాగుందో చూడనీకి. ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళాలి మూవీకి. అండ్ ఇక్కడ అందరినీ చూపించడానికి కుదరదు, ఎందుకు అంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ ఫేసెస్ అయితే మనం చూపించదు. అందుకని అక్కడక్కడ కట్ చేస్తాను. నాకైతే చాలా ఇష్టం మిడ్డీ సిటీ సెంటర్, ఎందుకంటే మాకు దగ్గరలో ఉంటుంది. ఇగో ఇట్లా మనం పైకి ఎక్కుతాం కదా, 1 నుంచి 8 స్క్రీన్స్ ఉంటాయి మొత్తము. ఎదురుగానేమో 1 to 4 ఉంటాయి, 5, 6, 7, 8 ఇటు సైడ్లో ఉంటాయి అనమాట. ప్లస్ మ్యాక్స్ 1, 2 ఉంటాయి. అన్నిట్లో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే పైనుంచి కిందికి ఉంటుంది స్క్రీన్ వచ్చేసి. అన్ని దగ్గర కింద నుంచి మనం పైన సీట్లు తీసుకున్నాం అనుకో, కింద నుంచి పై దాకా ఎక్కాలి. ఇక్కడ అట్లా లేదు, పైన తీసుకున్నాం అనుకో మనం పైనే కూర్చోవచ్చు, కింది దాకా ఓన్ అవసరం లేదు. చూడండి ఇగో మ్యాక్స్ ఎంత బాగుందో. బేసిక్గా మిడ్డీ సిటీ సెంటర్లో ప్రాబ్లం ఏంటంటే అందరు కూడా అరబిక్ వాళ్ళు, లేకపోతే నార్మల్గా యూరోపియన్స్ వీళ్ళే వస్తారు. తెలుగు వాళ్ళు చాలా తక్కువ వస్తారు, ఎందుకంటే ఇది తెలుగు వాళ్ళు ఉండే ప్లేసెస్లో లేదు. బట్ మాకైతే ఇది దగ్గర కాబట్టి మేము ఎక్కువ మటుకి మిర్ది సిటీ సెంటర్ వస్తాము. అండ్ ఇక్కడ ఐమాక్స్లో 2 ఉంటాయి, ఒకటి ఇక మ్యాక్స్ 1, మ్యాక్స్ 2 కొంచెం చిన్న ఉంటుంది, 1 మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. నేను అందుకే ఎక్కువ మటుకి మేము వచ్చినా కానీ మ్యాక్స్ 1 సెలెక్ట్ చేసుకుంటాం మూవీ చూడనీకి. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూపిస్తాను నేను మ్యాక్స్ ఎలా ఉంటుంది ఏంది అని చెప్పి. చాలా పెద్ద స్క్రీన్స్ ఉంటాయి అన్నమాట, చూడనీకి కూడా ఎంత పెద్దగా ఉంటుందో స్క్రీన్, మంచిగా అనిపిస్తుంది. అంత పెద్ద మూవీ అట్లా చూడడానికి కూడా మంచి ఫీల్ వస్తుంది. అందుకే పెద్ద పెద్ద మూవీస్కి మాత్రమే మ్యాక్స్ వస్తాము. అండ్ దీనికి ఏ బ్యాంక్ ఆఫర్స్ అప్లికబుల్ కావు, అందుకనే కొంచెం పెద్ద సినిమాలు అంటే ఇట్లా మ్యాక్స్కి వస్తాము, లేకపోతే జనరల్గా స్టాండర్డ్లో వస్తాము. స్టాండర్డ్లో కూడా మనకి 8 స్క్రీన్స్ ఉంటాయి. దానికి క్రెడిట్ కార్డులో మ్యాక్సిమం 1+1 ఆఫర్స్ ఉంటాయి. అందుకే ఎక్కువ మంది స్టాండర్డ్ ప్రిఫర్ చేస్తారు. మ్యాక్స్ అంటే ఆఫర్స్ ఉండవు కాబట్టి పెద్ద సినిమాలకు మాత్రమే మ్యాక్స్ వస్తారు. ఇది మ్యాక్స్ 1 చూస్తున్నారు కదా, మొత్తం రెడ్ ఉంది. నేను కూడా రెడ్ డ్రెస్ వేసుకున్నాను అంతా. ఇది మ్యాక్స్ 1. లోపలికి వెళ్ళి చూద్దాము ఎట్లుంటుంది అనేది. ఇది చూస్తురా ఎంత పెద్ద స్క్రీన్ ఉందో, అబ్బా మస్తు పెద్దగా ఉంటుంది ఈ స్క్రీన్. అసలు కూర్చుంటే ఒక హోమ్ థియేటర్ అట్లా కూడా కాదు, ఇంకా పెద్దగానే అనమాట. నేను చూసిన వాటిల్లో పెద్దది ఇది మ్యాక్స్. ఇంకొకటి ఉంది ఐమాక్స్ మాల్ ఆఫ్ ఎమిరేట్స్లో, కానీ ఇప్పుడు అది వర్కింగ్లో లేదు. 2025లో ఓపెన్ చేస్తామని చెప్పి ఏదో రెనోవేషన్ జరుగుతుంది, అందుకనే ఎక్కువ మంది ఇక ఇక్కడే వచ్చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఐమాక్స్ లేదు కదా, రెన్యువల్లో ఉంది అని చెప్పి అందరు మ్యాక్స్ ఇక్కడ ప్రిఫర్ చేస్తున్నారు. అందుకే రష్ ఎక్కువైపోయారు అనమాట. మేము ఆల్రెడీ 2 weeks ప్రయర్ సీట్లు బుక్ చేసుకుంటేనే మాకు ఈ పైన దొరికినాయి. మొత్తం కింద వరకు అన్నీ ఫిల్ అయిపోయే ఉన్నాయి ఆల్మోస్ట్ ఆల్. నాకు ఎప్పుడో ఒక ఆశ ఇట్లా కింద రిక్లైనర్లో పడుకొని చూడాలని. మా ఆయనేమో ప్రిఫర్ చేయడు, ఎందుకు అంటే మెడల్ నొప్పిలేసే ఇక్కడ వండుకొని చూస్తే అంటాడు. ఏమో మరి నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు, బట్ ఈసారి ఎప్పుడన్నా ఒకసారి ఇక్కడ కింద తీసుకొని చూడాలి. కానీ చూడండి ఎంత పెద్దగా ఉంది స్క్రీన్ అయితే. ఇంత పెద్దగా ఉన్నాక ఆడ పైన ఉన్నాం మేము, ఈడ కింద ఉంది. అందుకని కింద టికెట్ కూడా పైన టికెట్ కూడా అన్నీ కూడా సేమ్ ప్రైస్, మొత్తం కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా 70 dirhams టికెట్. యాక్చువల్గా ఈ నాచోస్తో పాటు ఒక సాల్సా, ఒక జలపీనో, ఒక చీజ్ రావాలి. బట్ మేము 2 చీజ్ తీసుకున్నాము, ఎందుకంటే నాకు సాల్సా నచ్చదు కాబట్టి. బట్ జలపీనో చూడండి, ఇక్కడ ఉండే క్వాలిటీ ఎక్కడ ఉండదు. ఎంత బాగుందో చూడండి, చూడనీకి ఎంత బాగుందంటే తిన్నీకి ఎంత బాగుంటుంది. ఇగో ఇదే నాచోస్ చూడండి, క్వాలిటీ ఎంత బాగుందో. అండ్ చీజ్ కూడా చూడండి, ఏదో
చూడండి, మూవీ స్టార్ట్ అవ్వక ముందుకే ఇట్లా నాచోస్ తింటే మంచి ఫీలింగ్ వస్తుంది. సగం మూవీ అయిపోయేలోపు మా నాచోస్ మొత్తం తినేస్తాం మనము. అండ్ హాఫ్ మూవీ తర్వాత బయటికి కూడా పోలేము, ఎందుకంటే ఇంటర్నేషనల్ మూవీస్ అన్నిటికీ కూడా ఖచ్చితంగా ఇంటర్వెల్ అయితే ఉండదు. తెలుగు మూవీస్, తమిళ మూవీస్కి మాత్రమే ఇంటర్వెల్ ఉంటుంది. ఈ ఐమాక్స్లో అయితే అస్సలకే ఉండదు. కావాలంటే మనమే లేచిపోవాలి, కానీ వాడైతే ఇంటర్వెల్ ఇవ్వడం. 3 గంటలు అట్లే కూర్చుంటారు, ఒక్కరు కూడా ఎవరు. నేను లేద్దాము అన్నా కానీ ఎట్లుంటుంది అంటే డిస్టర్బెన్స్ లాగా ఫీల్ అవుతారు, వీళ్ళు వాళ్ళు చూస్తుంటారు అని చెప్పి ఇక అట్లనే కూర్చుంటాను 3 గంటలు నేనైతే. యాక్చువల్గా సింబాకి ఒక కొడుకుంటాడు నోరా అని. నాతో ఏం కాదు అని అంటే, లేదు ముఫాసా ద కింగ్ ఎలా అయ్యిండో నేను నీకు చెప్తాను, ఆ ఇన్స్పిరేషన్తో నువ్వు కూడా ఒక కింగ్ కొడుకువి, కింగ్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఎలా అయ్యిండు ఏంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. చాలా బాగుంది అసలు మూవీ. అంటే మీకు ఎగ్జైట్మెంట్ కలిగేయడానికి నేను చెప్తున్నాను, స్టోరీ అయితే చెప్పట్లేదు, ఎందుకంటే మీకు చూస్తేనే అర్థమవుతుంది ఆ స్టోరీ అంతా కూడా. మస్తు అనిపించింది నాకైతే మూవీ. స్క్రీన్ అయిపోయేసరికి ఫుల్ అయిపోయారు జనాలు మొత్తం. చూడండి అసలు అయితే ఎంతమంది వచ్చిర్రో అసలు మూవీకి. నాకైతే మస్తు అంటే మస్తు అనిపించింది. ఎంత క్లారిటీ ఉందో మూవీ అయితే, మస్తు ఎంజాయ్ చేయొచ్చు. 3 అవర్స్ చాలా బాగా అనిపించింది నాకైతే. చూస్తున్నారా, ఇగో ఇదే వాక్ సినిమాస్. ఎంత బాగుంది కదా అసలు. నీకు మూవీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసినాం మేము. మీరు కూడా వెళ్ళండి, ముఫాసా మూవీ ఖచ్చితంగా చూడండి. స్క్రీన్ మొత్తం ఫుల్ అయింది. అండ్ వీకెండ్ కదా, సాటర్డే రోజు, అందుకే ఫుల్ ఉన్నారు. నార్మల్ డేస్లో కూడా ఫుల్లే ఉంటారు ముఫాసా అని చెప్పి. ఇక్కడ అందరు కూడా యానిమేటెడ్ మూవీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, అండ్ ఇంగ్లీష్ మూవీస్కి. కొంచెం తెలుగు మూవీస్, వేరే లాంగ్వేజెస్ మూవీస్ అంటే కొంచెం తక్కువ ఉంటారు, కానీ బట్ కిడ్స్ని ఎక్కువ తీసుకొచ్చేది, లేదా పేరెంట్స్ అయినా పెద్దోళ్ళు చిన్నోళ్ళు అనేది ఏమి ఉండదు. అందరు కూడా వస్తారు యాక్చువల్లీ ముఫాసా మూవీ అంటే. ఇగో సోనీకి కూడా మూవీ చూసారు కదా ఇందాక ప్రమోషన్కి ఎట్లా పెట్టిరో, ఇప్పుడు చాలామంది ఆ మూవీకి కూడా వస్తారనమాట. నెక్స్ట్ అదే ఉంది, December 26th రోజు రిలీజ్. మేబీ దానికి కూడా అట్లనే ఉంటారు జనాలు, బట్ ప్రస్తుతానికి అయితే ముఫాసా కోసమే వీళ్ళందరూ కూడా. చూసారు కదా మ్యాక్స్ ఎలా ఉందో మిర్దీఫ్ సిటీ సెంటర్లో. సో ఇట్లనే ఇంకా కొన్ని థియేటర్స్ని కూడా చూపిస్తుంటాను. సో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా బెల్ ఐకాన్ మాత్రం నొక్కండి. పావ్ ఎక్స్ప్లోరర్ ఇది దుబాయ్లో ఉండే మిర్దీఫ్ సిటీ సెంటర్ వాక్ సినిమాస్ ఐమాక్స్. ఓకే, అంటే మ్యాక్స్ అనమాట. ఆల్మోస్ట్ పెద్ద స్క్రీన్ ఇదే ఈ మిర్దీఫ్ సిటీ సెంటర్లో.